హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఇప్పుడైతే మార్కెట్లో ఎక్కడ చూసినా పచ్చి మామిడికాయలు చాలా విరివిగా దొరుకుతున్నాయి. ఆవకాయ ఎలాగో పట్టుకుంటాము, అయితే ఆవకాయ సీజన్ రాకముందే ఈ పచ్చి మామిడికాయలతో ఇలా తురుం పచ్చడి పట్టి చూడండి. ఇదైతే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అమృతంలాగా అనిపిస్తుంది. ఇంకా ఇడ్లీ, దోశ, చపాతీకి కూడా ఈ పచ్చడి కాంబినేషన్గా అదిరిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ పచ్చి మామిడికాయ తురుం పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేసేద్దాం రండి. దీనికోసం 8 వరకు రాతి మామిడికాయల్ని తీసుకున్నాను. ఇవైతే చాలా పుల్లగా ఉంటాయి. పుల్లటి మామిడికాయలతోటే తురుం పచ్చడి పట్టుకుంటే భలే రుచికరంగా ఉంటుంది. ముందుగా వీటిని శుభ్రంగా కడిగి తుడిచి 1 గంట పాటు ఆరపెట్టుకున్న తర్వాత వీటికి ఉన్న తొక్కుని తీసేసేయండి. అలా అన్ని మామిడికాయలకి కూడా తొక్కు తీసిన తర్వాత ఈ మామిడికాయల్ని గ్రేటర్తో తురుము పట్టుకోవాలి. అది కూడా గ్రేటర్కి కొంచెం హోల్స్ అనేవి పెద్దగా ఉన్న వైపే తురుము పట్టుకోండి. మరి చిన్నగా తురుము పట్టాల్సిన అవసరం ఏమీ లేదు. చూడండి, తురుము అనేది ఇలా ఉండాలి. ఇది పచ్చళ్ళలో ఈజీగానే కలిసిపోతుంది. ఇలా అంతా తురుము పట్టుకున్న తర్వాత తురుము పట్టుకున్న దాన్ని ఇలా గిన్నెలతోటి కొలతతో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక గిన్నెని తీసుకొని ఇలా తురుము పట్టుకున్న దాన్ని కొలుచుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా నాకు 4 గిన్నెల తురుము వచ్చింది. కొంతమంది అయితే ఈ పచ్చడిని తొక్కతో సహా తురుముకొని కూడా వేసుకుంటారు. ఇప్పుడు ఒక బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి సన్నని సెగ మీద బాగా ఎర్రగా అయ్యే వరకు 10 నిమిషాలు వేపుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకోండి. ఆ పొడిని ఇందాక మామిడికాయ తురుము వేసిన బౌల్లోకే వేసేసుకోండి. ఈ పొడి వల్లే మామిడికాయ తురుము పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందాక కొలుచుకున్న కప్పుతోటే 1 కప్పు వరకు కారాన్ని వేసేసేయండి. అలాగే 1/4 కప్పు వరకు సాల్ట్ని కూడా వేసేసేయండి. ఉప్పు కారాలు మీ రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. పోపు కోసం బాండీలో ఇందాక తీసుకున్న కప్పుతోటే 1.5 కప్పు వరకు వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనెని వేసి అది బాగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూను ఆవాలు వేసి ఆవాలు బాగా చిటపట్లాడిన తర్వాత ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఒక 15 వరకు వేసి స్లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వెల్లుల్లిపాయలు మంచి కలర్ వచ్చిన తర్వాత దీంట్లో 5 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసేసి అన్నీ కూడా బాగా వేగిన తర్వాత వేడిగా ఉన్న పోపుని ఇందాక రెడీ చేసుకున్న పచ్చట్లోకి వేసేసేయండి. ఇప్పుడు ఈ పోపు అలాగే ఉప్పు, కారం, ఆవపిండి అన్నీ కూడా పచ్చడిలో బాగా కలిసే విధంగా పొడి గెరిటతో బాగా మిక్స్ చేసుకోండి. పచ్చడి తయారీకి అలాగే పచ్చడిని నిల్వ చేసుకోవడానికి వాడే వస్తువుల్ని పొడిగా ఉండేటట్టు చూసుకోవటం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూను పసుపు వేసేసి అంత బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మరుసటి రోజు పొద్దున్నుంచే చక్కగా అన్ని టిఫిన్స్ తోటి అన్నంతో తినవచ్చు. దీన్ని గాజు సీసాలో భద్రపరుచుకున్నారంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలలు, బయట ఉంచుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.